ఇలా అని చెప్పి మా అమ్మ కూడా చెప్పలేదు. లైక్ మీకే ఫస్ట్ గా చెప్తున్నాను. ఈ రోజు నేను ఈ జాకెట్ వేసుకోకుండా అండ్ ఈ ఫేస్ మాస్క్ అనేది మెడకు పెట్టుకోకపోయి ఉంటే ఐఆమ్ నాట్ హియర్, సమ్వేర్ ఉంటుండే నేను. అండ్ మీతోని నేను ఈ వీడియో మాట్లాడకపోతుండే. ఎందుకు అంటే జస్ట్ ఈ వీడియో చూడండి. నేను డైలీ బస్ కి వెళ్తున్నాను ఆఫీస్ కి, కానీ ఈ రోజు ఎందుకో నాకు బైక్ మీద వెళ్ళాలనిపించింది, లేట్ అయింది ఇంకా అని చెప్పేసి బైక్ స్టార్ట్ చేసిన. శంషాబాద్ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తున్నాను. అట్లా తొండుపల్లి దగ్గరికి వచ్చినప్పుడు మాంజా, బ్లాక్ కలర్ మాంజా ఉంది, నాకు అస్సలు కనబడలేదు. అది ఇలా వచ్చి ఇక్కడ తాకింది, చూసారా? ఇది కట్ అయింది, అర్థం అయిపోతుంది, కట్ అవుతుంది అని అర్థం అయిపోతుంది. స్లో చేస్తున్నా అప్పటికే బండి. నేను సడన్ గా వాల్వో బస్ సైడ్ నుంచి స్పీడ్ గా వచ్చి ఆ మాంజాను తీసుకొని వెళ్ళిపోయింది. సో ఇంకా బతికిపోయినారా బాబు అనిపించింది. ఇట్లాంటి క్లాత్స్ కానీ లైక్ టవల్ కానీ మెడకి పెట్టుకొని వెళ్ళండి, బీ కేర్ఫుల్. నాకు అసలు ఏం కనబడట్లే. లైక్ ఆ మాంజా ఎలా ఉంది అంటే బ్లాక్ కలర్ ఉంది, సో రోడ్ కూడా బ్లాక్ ఉంది కాబట్టి అసలు నాకు ఏమీ కనబడలేదు. నేను ముందుకు వెళ్తున్నాను, లైక్ ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ లైక్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదంతా కూడా లైక్ ఇట్లా థ్రెడ్ మొత్తం మాంజా మొత్తం ఇట్లా ఇట్లా వచ్చేసింది అనమాట, ఇట్లా సైడ్కి వచ్చేసింది. సో నా రైట్ సైడ్లో ఒక వాల్వో బస్ చాలా స్పీడ్గా వస్తున్నాడు. సో తను స్పీడ్గా రావడం వల్ల ఆ మాంజా అనేది ఆ బస్కి తలిగేసి ముందుకు వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ నాకు ఇట్లా ఇట్లా వచ్చేసింది అనమాట, చాలా టైట్గా వచ్చేసింది. కట్ అయిపోతుంది, నాకు అర్థమవుతుంది ఇది కట్ అవుతుందని. స్లో చేస్తున్నా, సడన్గా దేవుడిలాగా వాల్వో బస్ వాడు వచ్చిండయి, అప్పుడే వచ్చి స్పీడ్గా ఇట్లా ఇట్లా తీసుకొని వెళ్ళిపోయాడు. అమ్మ బతికిపోయినారు అయ్యా అనిపించింది. అండ్ ఈరోజు మార్నింగ్ మా మమ్మీ అన్నది, బైక్ మీద ఎందుకు బస్కి వెళ్ళొచ్చు కదా అని అన్నది. నేను డైలీ బస్కే వెళ్తా, ఈరోజు ఎందుకో బైక్ మీద వెళ్దామని వెళ్ళాను. చూడండి, లైక్ లిటరల్లీ నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. జస్ట్ ఇమాజిన్, అది ఇంకా కొంచెం ఫోర్స్తో ఉంటే మాత్రం ఆ క్లాత్ కూడా పనికి రాకపోతుంది అనుకుంటా. అంత ఫోర్స్తోని చూడండి, నాకు ఆల్మోస్ట్ ఇది కట్ అయిపోయింది. నాకు అర్థం అయిపోతుంది, ఇట్లా సౌండ్ వస్తుంది, కట్ అయినట్టు కూడా సౌండ్ వస్తుంది, అంత షార్ప్ ఉంది ఆ మాంజా. మీ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, ఓకే? నేను తెలంగాణ గవర్నమెంట్కి అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ నుంచి మాంజా అనేది బైకౌట్ చేసేసేయండి. అసలు మాంజా అస్సలు ఉండకూడదు.